ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటికే విఠల్ తన పాలసీదారుల పట్ల గౌరవాన్ని చూపుతూ వారి యొక్క జన్మదినోత్సవాలను ప్రత్యేకమైన సామాజిక కార్యక్రమాలతో జరిపే పద్ధతిని అలవాటు చేసుకున్నారు. ఈ రోజు తన సమీప పాలసీదారులతో ఒకరైన చందా శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని 1000 మందికి సహాపంక్తి భోజనాల నిర్వహణతో అత్యంత ఘనంగా జరిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు మరియు స్థానిక భోజనార్థులు కోసం ఏర్పాటు చేసిన ఈ భోజన సేవలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చందా నరసింహారావు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జన్మదినోత్సవ కార్యకర్త చందా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు సమాజానికి పెద్ద ఉపయుక్తమన్నారు. ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం గొప్ప దాతృత్వానికి ఉదాహరణ అన్నారు. చందా చిన్న శ్రీనివాస్ మాట్లాడుతూ విఠల్ నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రత్యేకతతో ఉంటూ అందరి మనసులు గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం గురించి కౌటికే విఠల్ మాట్లాడుతూ జన్మదినోత్సవ సందర్భంగా పాలసీదారుల పేరుతో భోజన కార్యక్రమం నాకు గర్వకారణమన్నారు. 1000 మందికి భోజనం అందించడం ద్వారా దీవెనలు పొందడం అనేది గొప్ప బహుమతుల కంటే గొప్పది. ఈ దీవెనలు నా పాలసీదారులు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో జీవించడానికి ప్రేరణగా ఉంటాయని నేను నమ్ముతున్నా అన్నారు విఠల్. ఈ కార్యక్రమంలో కౌటికే ఆదిత్య, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి పివి రమణయ్య, అవోపా హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రవి గుప్తా పాల్గొన్నారు. సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతము చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తూ అఖిల భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. గత 4 సంవత్సరంలో ఈ పొజిషన్ కాపాడుకుంటూ ఉండడం అనేది ముఖ్యంగా ఈ క్రెడిట్ అనేది నా పాలసీదారులకే దక్కుతుంది. మరి పాలసీదారులు అందిస్తున్న నాకు సహకారం అనేది ఏమాత్రం తక్కువ లేకుండా నాకు అందించే సేవలు కానీ సహకారం అనేది మామూలుగా లేదు. మరి వారి సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని వారి బర్త్డేను దృష్టిలో పెట్టుకొని వారి బర్త్డేకి నేనేమైనా చేస్తే బాగుంటుందని ఒక సంకల్పం కలిగిన సందర్భంలో మరి ప్రతి పాలసీదారుడు ఎవరైతే ఎక్కువ ప్రీమియం కడుతున్నారో వారి జన్మదినాన్ని నేను ఒక 1000 మందికి భోజనాలు పెట్టి ఆ 1000 మంది యొక్క దీవెనలు ఆ 1000 మంది దీవెనలతో వారు ఒక 100 సంవత్సరాలు జీవించాలని ఒక సత్సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇవాళ కూడా 1000 మంది భోజనాలు ఇక్కడ పూర్తి చేశారు. మరి ఇది 4వసారి నేను చేస్తున్నాను. మొదటిసారి బండారు సుబ్బారావు గారి జన్మదినాన్ని జరుపుకున్నాము. ఇలాగే 1000 మంది భోజనాలు పెట్టి అలాగే నెక్స్ట్ ఎర్రం విజయ్ కుమార్ గారి బర్త్డేను 1000 మంది భోజనాలతో పూర్తి చేశాము. 3వసారి మరి మానేపల్లి మురళి గారి బర్త్డేను మా జోనల్ మేనేజర్ గారు, మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు విచ్చేయగా వారి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సందర్భంలో వారి సమక్షంలో ఆ కార్యక్రమం నిర్వహించాము. మరి ఇవాళ మరి మాకు చాలా హితవరులు, మాకు కావాల్సిన వారు, మా ఫ్యామిలీ శ్రేయోభిలాషులు, మాకు ఎన్నో రకాల హెల్ప్ చేసే ప్రతిరోజు హెల్ప్ చేసే వ్యక్తి మరి మా అందరికీ తెలిసిన వ్యక్తి, సద్గుణుడు. వారి చేతి గుణం అంటే ఎందరికో తెలుసు, చాలా గొప్పదని. అటువంటి మనిషి ఎవరో కాదు మరి మన చందా శ్రీనివాసరావు గారు, క్యాప్స్ గోల్డ్ యజమాని, క్యాప్స్ గోల్డ్ డైరెక్టరు. మరి అటువంటి వారి బర్త్డేను మేము ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి వారికి తెలుపగా వారే స్వయంగా విచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ చేయడమే కాకుండా వారి చిన్నాన్నను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం వల్ల, వారి చిన్నానంటే చందా నరసింహారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం వల్ల మా కార్యక్రమానికి ఎంతో ఒక కళ కల్పించబడింది. మరి అటువంటి నరసింహారావు గారు కార్యక్రమాన్ని ప్రారంభించి రిబ్బన్ కటింగ్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి కారకులైనారు. చందా శ్రీనివాసరావు గారు, చందా నరసింహారావు గారు, చిన్న శ్రీనివాస్ గారు ముగ్గురు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు కూడా 1000 మంది భోజనాలు ఇక్కడ పూర్తి చేసి మనందరికీ కూడా సంతోషపరిచారు. భోజనం చేసిన వారి ఎంతో తృప్తిగా చాలా తృప్తికరమైన భోజనం అందించారు. చాలా చక్కటి రుచికరమైన భోజనం అందించారని చెప్పేసి చాలా తృప్తిగా వారి మనసు వ్యక్తం చేశారు. మరి వారందరూ కూడా మా భోజనాన్ని స్వీకరించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇలాగే నా వద్ద పాలసీ చేసిన వాళ్ళకి కాకుండా ముఖ్యంగా భవిష్యత్తులో చేసే వారికి కూడా ఎవరైతే ఎక్కువ ప్రీమియం కడుతూ నా దగ్గర పాలసీలు ఎవరైతే చేస్తారో వారికి కూడాను ప్రతి సంవత్సరం వారి బర్త్డేను ఒక 1000 మంది భోజనాలతో జరుపుకుంటానని నేను పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాను.
ఇది 4వసారి బండారు సుబ్బారావు గారు ఫస్ట్ ఎర్రం విజయ్ కుమార్ గౌడ్ వచ్చి మానపల్లి కొంచెం సార్ కొంచెం సార్